రాష్ట్రంలో ఇటీవల పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు పూర్తి కావడంతో ఇప్పుడు అందరి దృష్టి స్థానిక సంస్థలైన మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికల వైపు మళ్లింది. అధికార పార్టీ పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకున్న నేపథ్యంలో ఎంపీపీ జెడ్పీ చైర్మన్ ఎన్నికలను నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంపీటీసీ జెడ్పీటీసీ పదవులను రద్దు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ప్రత్యక్షంగాను, ఎంపీపీ జెడ్పీటీసీ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరగడం గత కొన్ని దశాబ్దాలుగా వస్తుంది. గ్రామ పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాలు తదితర చోట్ల ప్రోటోకాల్ సమస్యలు ఎదురవుతూ వస్తున్నాయి. కొన్ని చోట్ల ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జెడ్పీటీసీలకు ప్రత్యేక ఛాంబర్లు ఏర్పాటు చేయవలసిన పరిస్థితులు ఉండేవి. ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తుంది. గతంలో ప్రజలు నేరుగా ఎంపీటీసీలను జెడ్పీటీసీలను ఎన్నుకునేవారు. ఈ విధానాలకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రతిపాదన ప్రకారం మండలంలోని సర్పంచులందరూ కలిసి తమలో ఒకరిని ఎంపీపీగా ఎన్నుకుంటారు. జిల్లాలోని ఎంపీపీలందరూ ఓటింగ్ ద్వారా జిల్లా పరిషత్ చైర్మన్లను ఎంపిక చేస్తారని సమాచారం. ఈ విధానం వల్ల ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యుల ఎన్నిక కోసం అయ్యే వేల కోట్ల ఖర్చు ప్రభుత్వానికి మిగలడమే కాకుండా ఎన్నికల ప్రక్రియ కూడా వేగంగా పూర్తవుతుందని సర్కారు భావిస్తుంది. సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు పెద్ద ఎత్తున గెలుపొందడంతో ఎంపీపీ జెడ్పీటీసీ ఎన్నికలను సైతం ప్రభుత్వం వెంటనే నిర్వహించవచ్చు అని ఆశించారు. కానీ విద్యార్థులకు పరీక్షలు, వేసవి తీవ్రత దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. ఈ ఎన్నికలను మే చివరి వారంలో గానీ, జూన్ మొదటి వారంలో గానీ నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ కారణంగానే ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాలలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఎంపీపీ జెడ్పీ చైర్మన్ల ఎంపిక అంశంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు ఆ పార్టీ ప్రతినిధులు చెప్తున్నారు. ఎప్పటిలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీల ఎన్నికలను నిర్వహించి వారి ద్వారా పరోక్షంగా ఎంపీపీ జెడ్పీ చైర్మన్ల ఎంపికను నిర్వహిస్తారా లేదా ఇతర మార్గాలను అన్వేషిస్తారా అన్న అంశాలు ఆశావాహులలో ఆసక్తిని రేపుతున్నాయి. ఇలాంటి మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి కీ న్యూస్. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూ న్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూ న్యూస్ లో.